న్యూస్ ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లు కదిలారు. కుటుంబాలతో సహా ఏపీకి పయనమయ్యారు. ఫలితంగా టోల్ గేట్ల దగ్గర విపరీతమైన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఏపీ రాజకీయ కురుక్షేత్రంలో తమ పాత్ర పోషించేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. తెలంగాణలోని వివిధ నగరాల్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు కుటుంబాలతో సహా స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఆంధ్ర ఓటర్లు దాదాపు 30 లక్షలకు పైనే ఉంటారని అంచనా. ఏటా పండుగలు, ప్రత్యేక రోజుల్లో వారు తమ సొంతూళ్లకు వెళుతూ ఉంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి సమయంలో ఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సుల్ని నడిపి లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చింది. కానీ ఓట్ల పండుగకు ప్రత్యేక బస్సులు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా చేరుకుని అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంతూరు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికుల్ని అడ్డంగా దోచేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గుంటూరుకు టికెట్ 700 రూపాయలు ఉండగా ఇప్పుడు 3 రెట్లు పెంచారు. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ క్లాస్కు హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2,500 నుంచి 5,000 వరకు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజ్లో టికెట్ రేట్లున్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవులతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి అనుగుణంగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కేరళ, గోవా, కొచ్చిలకు వెళ్లే విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30% మేర పెరిగాయి.